హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఇప్పుడైతే మేము ఆల్రెడీ మీరు thumbnail చూసేసి ఉంటారు. మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర చిన్న పిల్లలకేమో 20 రూపీస్, పెద్దవాళ్ళకేమో 30 రూపీస్. ఇక లోపలికి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇలా ఉంటుంది అన్నట్టు లొకేషన్. వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అన్నట్టు, ఇక ఓన్లీ నడుచుకుంటూ పోవడమే అంతా. ఇదైతే చాలా బాగుంది. అంతా బొంగులతోటి చేస్తారు చూడండి, కనక బొంగులు అంటారు కదా, అలా పేర్చి చేసినట్టుగా ఉంది కదా. కానీ చూడడానికి చాలా బాగుంది. నేనైతే ఇదే మొదటిసారిగా రావడం. చాలా బాగుంది, వ్యూ మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడట్లేవు కాబట్టి ఎక్కువ వాటర్ ఫాల్ అయితే లేదు. చాలా వర్షాలు పడ్డప్పుడేమో క్లోజ్ చేస్తారు. అంత చాలా మంది చనిపోతున్నారంటే ఇక్కడ వాటర్ లో పడి. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ లలో వస్తున్నాయి కదా వాటర్ లో పడి చనిపోయినట్టు. అసలు వాటర్ లోపలికి పోకండి, బయటనే వాటర్ లో ఎంజాయ్ చేయండి తప్ప లోపలికి అయితే పోయి ప్రాణాల మీదకి అయితే తీసుకొచ్చుకోకండి. మా వాళ్ళందరం అయితే మా బావ వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళాం కదా, దాని పక్కన ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇదైతే ఉందన్నట్టు బోగతా వాటర్ ఫాల్. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు కదా అనేసి అందరం అయితే వచ్చేసినాము. ఒక్కసారిగా ఈ వాటర్ ఫాల్ చూడగానే నేనైతే స్టన్ అయిపోయినాను. చాలా బాగుంది. ఇంకా వాటర్ వర్షాలు ఇట్లా పడినప్పుడు అయితే ఇంకా మొత్తం ఆ బండల మించి అయితే వాటర్ అయితే వస్తుంది అన్నట్టు కిందికి. ఇప్పుడైతే కొంచెం కొంచెమే వస్తుంది కానీ సూపర్ ఉంది వ్యూ. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ ఎలా చనిపోతున్నారని నాకు అనిపించింది. ఎక్కువ లోతు అయితే లేదు, లోతున్న వరకు అయితే వేరే తాళలాగా కట్టిరట్టు వెళ్ళనిస్తలేరు. బహుశా పైకెక్కి మరి వాటర్ లో దునుకుతున్నారేమో. ఈత రాని వాళ్ళు ఉంటే వాటర్ లో పడి చనిపోతున్నారు కావచ్చు. ఇక మా వాళ్ళందరూ అయితే బయటనే ఉన్నారు. నేను, మా అక్క వాళ్ళ కొడుకు, మా అత్తమ్మ వరకే మేము నీళ్ళల్లో ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేయాలి కదా, ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు అన్నట్టు, దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. వాటర్ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది నీళ్ళల్లో ఏమైనా పాములు ఉంటాయేమో, పాములు కాళ్ళకు చుట్టుకుంటేమో అని ఆ టెన్షన్ అయితే నాకు మస్తు భయం అవుతుంది వాటర్ లో దునకాలంటే. కానీ అయితే వాటర్ మస్తు ఫ్రెష్ గా నీట్గా ఉన్నాయి. కింద వాటర్ లో ఉన్న చేపలు కూడా కనబడుతున్నాయి. అంత నీట్ గా అంత ఫ్రెష్ గా ఉన్నాయి అన్నట్టు ఆ వాటర్ అయితే. అందుకే నేనైతే వాటర్ లో దునికినా మంచిగా ఎంజాయ్ చేసినాం. మేమైతే కింద కూడా సిమెంట్ లాగా పెట్టిర్రు, స్విమ్మింగ్ పూల్ లాగా ఉందనుకో ఇక ఒక మాటలో చెప్పాలంటే. అసలు ఇప్పుడు వర్షాలే పడట్లేవు. వర్షాలు పడితే ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు కావచ్చు, కానీ కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఆయన కూడా కొంచెం ఫ్లోయింగ్ అయితే బాగానే ఉందనుకో. ఇంకా వర్షాలు పడితే ఇంకా సూపర్ ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరు ఉన్నారు, భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మగవాళ్ళు అయితే స్విమ్మింగే చేస్తున్నారు. మనకి ఎలాగో స్విమ్మింగ్ రాదు కదా, జస్ట్ వాటర్ లో మునిగి తేలడం అంతే. ఏదో పుణ్యక్షేత్రాలకు కనుక పోతే 3 సార్లు మునుగుతారు కదా, అట్లా మునిగి వాటర్ లో కాసేపు ఆడుకోవడం తప్ప ఇక మనకి ఈత రాదు. ఈత వచ్చుంటే ఈత కొట్టే వాళ్ళం కావచ్చు అనుకో. ఇక మా అక్క వాళ్ళ కొడుకు నేను ఇద్దరమే వాటర్ లో ఎంజాయ్ చేస్తున్నాం. మా వాళ్ళు ఎవరు వాటర్ లోకి దిగలేరు కదా, దిగితే ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉండేది అనుకో. ఇక మేమిద్దరమే ఆట ఆడుతున్నాం ఇలా. చూస్తున్నారు కదా బ్యాక్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళైతే. ఆటలు పాటలు ఎంజాయ్. వాటర్ మొగోళ్ళు అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తారు, ఇక ఆడోళ్ళకి ఏముండదు. వాటర్ లో మునగకుండా ఇదైతే వేస్తారు చూడండి. వేరే చిన్నోడైతే అతను ఆట ఆడుకుంటుంటే తన దగ్గర నుంచి తీసుకొని అయితే మా చిన్నోడికి అయితే వేసినాం, మా దీపుకి. అందులో కూర్చోబెట్టి మంచిగా ఆట ఆడుకున్నాం అనుకో మేము కూడా. మరి 1-2 ఇయర్స్ పిల్లల్ని కూడా ఎత్తుకొని వాటర్ లోకి తీసుకొస్తున్నారు. బై మిస్టేక్ లో వాటర్ లో కింద పడితే వాళ్ళకైతే పీల్చుకొని నోట్లో వాటర్ ఇట్లా పోయి వాళ్ళకి ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా జరుగుతుంది కదా, జాగ్రత్త పడండి, తీసుకొని రాకండి మాక్సిమం. ఓకేనా? అది వెనక వాటర్ ఫాల్ మంచిగా కనబడాలి. వస్తున్నా పాప మా అత్తమ్మకి మా మామయ్యకి అయితే టచ్ ఫోన్ ఎట్లా ఏం నొక్కాలో కూడా తెలీదు. వాళ్ళకి ఫోన్ ఇచ్చి కెమెరా ఆన్ చేసి అయితే వీడియోలు తీయమని చెప్పినా, కానీ ఏదో అట్లా తీసిర్రు. మంచిగానే తీసిర్రు అనుకో. ఇక అసలు తీయని వాళ్ళకంటే వీళ్ళు బెటర్.
మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, అక్కడ వ్యూ ఎలా ఉంది అనేసి. మీరు ఇంతవరకు చూడకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. మన ములుగు డిస్టిక్ లో బోగతా వాజేడ్ వాటర్ ఫాల్. ఈ ప్లేస్ ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను కానీ అసలు విజిట్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మా బావ షాప్ వల్ల ఇదైతే చూడడానికి లక్ కలిసి వచ్చింది అనుకో. ఇంకా ఇంటి దగ్గర ఉన్నారా ఏంటి? ఇంకా వాటర్ ఫాల్ వీడియోస్ చూసుకుంటూ బోగతా వాటర్ ఫాల్ ఇంకెక్కడ ఉన్నాయి ఏంటి, వర్షాకాలంలో ఎక్కడికి విజిట్ చేయాలని వీడియోస్ ప్లానింగ్ చేసడమే సరిపోతుంది కదా. ఇప్పుడే విజిట్ చేయండి తప్పకుండా. ఫ్యామిలీతో కాకుండా ఇంకా ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు అనుకుంటా. ఫ్రెండ్స్ తో వాటర్ లో ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఫొటోస్ ఇట్లా దిగొచ్చు. ఇట్లా ఫ్యామిలీ తోటి వస్తే పోదాం అని హడావుడి చేయడమే సరిపోతుంది. మేము అనుకోని అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేయలేదు. ఫ్యామిలీ తోటి మా బావ షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడు కదా అని అయితే వచ్చినాము. అక్కడ నుంచి ఇది చాలా దగ్గర అనేసరికి ఇటు కూడా వచ్చి, మీరు కనుక టూర్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటే ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీతో ప్లాన్ చేసారు అనుకో ఎంజాయ్మెంట్ ఉండదు ఏముండదు. వాళ్ళు వాటర్ లో దిగరు, ఫొటోస్ దిగరు, వాళ్ళంతా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు. అబ్బా నాకైతే మస్తు ప్రాబ్లం అయింది, మస్తు ఇబ్బంది అయింది అనుకో. వీడియోస్ తీసేటోళ్ళు లేరు, ఫొటోస్ తీసేటోళ్ళు లేరు. కొంచెం సేపు మా అత్తమ్మ, కొంచెం సేపు మా మామయ్యకి. ఇప్పుడైతే మా అక్కకైతే ఇచ్చినాను వీడియో తీయమని. నా వెనకాల చూడండి ఎంత బాగుందో. కానీ మొత్తం ఆ రాళ్ళ మించి వాటర్ అంతా మొత్తం నిండుకొని వస్తాయంట. కానీ ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి కొంచెం లైట్ గానే వస్తున్నాయి. వర్షం లెక్క లేదబ్బా వాటర్ అయితే, మొత్తం పాలదారాల లెక్క గారుతున్నాయి. ఒక గంట సేపు కూడా లేము. మా వాళ్ళైతే ఇంటికి పోదాం ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే హడావుడి చేసిర్రు. ఇక అక్కడ నుంచి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇంత తొందరగా వెళ్ళిపోతున్నామని మస్తు బాధ అనిపించింది. ఓన్లీ వాటర్ లో ఎంజాయ్ చేసినాం తప్ప ఇంకా మిగతా ప్లేస్ లో ఏం చూడలేదు. మిగతా ప్లేస్ లో అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా ఆడుకోవడానికి, అటు సైడ్ ఇట్లా వెళ్తారేమో అనుకున్నాం కానీ అటు సైడ్ కూడా వెళ్ళలేదు. మా అత్తమ్మ నేనైతే ఇద్దరం తడిసిపోయినా. మొత్తం మేమిద్దరమే కదా వాటర్ లో దిగింది. నా డ్రెస్ అయితే కొంచెం పలసగా ఉంది, కొంచెం పాలిస్టర్ క్లాత్ లా ఉంది కాబట్టి తొందరగా ఆరిపోయింది అనుకో. మేము ఇటు వచ్చేటప్పుడు అయితే ఆటో మాట్లాడుకొని వచ్చినాము. ఆటోలోనే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ గోదావరి చూడండి, ఇంకా వర్షాలు పడట్లేవు కాబట్టి తక్కువనే ఉంది అనుకో. మొత్తం ఇందులోకి వెళ్ళి ఇసుక ట్రాన్స్ఫర్ చేస్తారు కావచ్చు. చాలా బాగుంది. ఆటో ఎక్కినాక ఒక్కొక్కరికి అయితే మస్తు నిద్ర వస్తుంది. మా చిన్నోడు మా దీప్ అయితే మీకు అందరికి హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా అందరు హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా డాడ్ షాప్ ఓపెనింగ్ చేసిండు. ఓపెనింగ్ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయినామని చెప్తున్నాడు. మీరు కూడా వినండి. కబాలి కాదు, శ్రీ లక్ష్మీ నరసింహ అగ్రో స్పేర్స్. నరసింహ ఆగ్రో ఆగ్రో. ఇంకా ఎక్కడికి వెళ్ళినావు? వాటర్ ఫాలా? ఇలా ఉంది బోగతా వాటర్ ఫాల్. మన వీడియో ఫుల్ గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి.